నమస్తే సార్. నమస్తే అమ్మా. సార్ చాలా వరకు ఇంతకు ముందు కాలంలో చూసుకుంటే మనం మన అమ్మమ్మలు తాతయ్యల కాలంలో చూసుకుంటే ఇరుగు పొరుగుకి కానీ లేకపోతే ఫ్యామిలీలో ఉండే రిలేషన్స్ కానీ చాలా స్ట్రాంగ్గా ఉండేవి. ఆ రిలేషన్ అంటే తరాలు మారుతుండే కొద్దీ కూడా కంటిన్యూ అవుతూ ఆ బాండింగ్ అలానే గట్టిగా ఉంటుండేది. కానీ ప్రస్తుత కాలంలో చూసుకుంటే ఏ రిలేషన్లో చూసుకున్నా మనం హస్బెండ్ అండ్ వైఫ్ కానీ ఫ్రెండ్స్ కానీ లవర్స్ కానీ ప్రతి ఒక్కరు ఎటువంటి రిలేషన్లో అయినా ఆ స్ట్రాంగ్నెస్ అనేది లేకుండా పోతుంది సార్. ఎందుకంటారు ఇలా? మెయిన్ ఏంటండి, మనిషికి 3 వదిలేయాలి. కంప్లైంట్ ఒకటి, ఓకే, నో కంప్లైంట్. ఇంకొకటి ఏంటంటే నో కంపారిజన్, నో కమిట్మెంట్. ఓకే, ఇంకొకటి కూడా ఉంది, 4వది నో ఎక్స్పెక్టేషన్స్. వీటి వల్లనే మనిషికి ఇబ్బందులు వస్తాయి. అది తనతో తనకైనా ఎదుటి మనిషికైనా ఎదుటి మనిషితోనైనా వచ్చేది ఇక్కడి నుంచే. ఓకే, మరి అలా ఉండకుండా ఉండాలంటే ఏం చేస్తే బాగుంటుందంట? దానికి చాలా మానసిక శిక్షణ అవసరం. దానికి ఆధ్యాత్మికంలోనే ఉంటుంది అది. అంటే దానికి పెద్ద పదం నేను వాడుతున్నాను, తప్పట్లేదు, ఆ పదాన్ని వాడాలి. స్థితప్రజ్ఞత అంటారు. ఓకే, ఆ స్థితప్రజ్ఞత సాధించిన వాళ్ళకే ఇది సాధ్యపడుతుంది, అందరికీ వాళ్ళ కాదు. అప్పుడు అలా ఉన్నవాడిని ఏమంటారంటే ఒక ఇంట్రోవర్ట్ అంటారు. మళ్ళీ అవును, అట్లాంటి వాళ్ళు ఎవరికి నచ్చరు. అది ఒక కంప్లైంట్, ఎదుటి వాళ్ళ నుంచి కంప్లైంట్. అవును, ఇతను కంప్లైంట్కి తీసుకోడు. ఇతను ఎందుకు తీసుకోడంటే ఒక రిజిస్టర్ పోస్ట్ మీ ఇంటికి వస్తుంది, మీరు తీసుకోకపోతే అది మళ్ళీ వెనక్కి వెళ్ళిపోతుంది. అట్లానే వీళ్ళకి అంటదు. అలా ఉండగలిగే వాళ్ళు తక్కువ మంది అంటారు. పోనీ అంత స్థాయి కాకపోయినా కొంతవరకైనా మనం వీటిని ఒక బ్యాలెన్స్గా ఉంచుకోగలగాలి. ఏదైతే ఉందో కంప్లైంట్ అనేది, కంప్లైంట్ ఎందుకు వస్తుంది చెప్పండి మీకు? ఏ రిలేషన్స్ అయినా ఒక రిలేషన్ బాగుండాలి అంటే 2 సమానంగా ఉన్నప్పుడు రిలేషన్స్ ఉండవు. ఒకరి పైన ఒకరి కింద ఉంటున్నప్పుడు రిలేషన్ బాగుంటుంది. అంటే ఒకరు 55 మార్క్స్లో ఉండి ఒకరు 45 మార్క్స్లో ఉంటే ఇద్దరికి బాగుంటుంది. లేకపోతే ఈగో వస్తుంది. ఫ్రెండ్స్ మధ్యలోనే సరే, నేను కూడా సమానం, ఆ బ్యాగ్ ఇక్కడ ఉంది, మీ ఫ్రెండ్ ఉన్నాడు, 4 ఉన్నారు, ఉంటున్నప్పుడు మీ ఫ్రెండ్ తోటి ఆ బ్యాగ్ ఇటు ఇవ్వన్నా అనుకోండి, అవతల మనిషి ఫీల్ అవుతాడు, ఈగో ఫీల్ అవుతాడు. అవును, అంటే మీకేంది అక్కడ, మీరు అవతల మనిషి తక్కువ అనే ఫీలింగ్ వచ్చేసింది. అది ఎప్పుడైతే రాదో ఆ రిలేషన్ బాగుంటుంది. కొంతమంది తప్పక మెయింటైన్ చేస్తుంటారు ఆ రిలేషన్. మనసులో అయితే ఉంటుంది లోపల, కానీ మీతో ఏదో అవసరం ఉంది, భరిస్తున్నారు, ఏదో అవసరం ఉంది, ఆ అవసరం కోసమే భరేస్తున్నారు. మీతో పని లేదు, చూస్తారు మీ అవసరం తీరిపోయింది, మీకంటే మించి వెళ్ళిపోయారు. అప్పుడు అదే రకంగా బ్యాగ్ మీరు అడగలేరు, అతను బ్యాగ్ ఇవ్వలేడు. చూడండి ఎంత డిఫరెంట్ ఉందో. అదే రకంగా భార్యాభర్తల మధ్య కూడా ఈ యొక్క ఎక్కడైతే కంప్లైంట్ ఉందో ఆటోమేటిక్ గొడవలు వచ్చేస్తాయి. మామూలుగా ఇప్పుడున్న ప్రజెంట్ పరిస్థితుల్లో అంతా కూడా ఎక్కువగా మనకి లేడీస్ జెంట్స్ విషయాల్లోనే ఎక్కువగా వస్తుంటాయి, భార్యాభర్తల మధ్య ఎక్కువగా వస్తుంటాయి. అంటే సమానంగా ఉద్యోగాలు, సంపాదన విషయంలో కానీ, ప్లస్ ఈ యొక్క సోషల్ అవేర్నెస్ వల్ల వాళ్ళకు కూడా స్త్రీకి సంబంధించిన వాల్యూ పెంచుతూ ఉన్నారు. స్త్రీని అసలు గౌరవించాలి, ఎప్పుడు కూడా మంచిదే. కానీ ఎట్లా గౌరవించాలంటే వాళ్ళని ఒక స్థాయి వరకు గౌరవించాలి, ఆరాధించాలి. ఆరాధించకుండా వాళ్ళని ఇంకొక రకంగా రెస్పెక్ట్ ఇచ్చినప్పుడు ఏమవుతుందంటే వాళ్ళ ఒరిజినల్ క్యారెక్టర్, స్త్రీ ఒరిజినల్ క్యారెక్టర్ పాడైపోతుంది. ఇంకో రకంగా అంటే మనకి వాళ్ళతో అవసరం ఉన్నట్టుగా యువత మనిషి గౌరవిస్తున్నాడు. ఓకే, ఆ మనిషికి అర్థమవుతుంది, నాకు అవసరం, నాతో అవసరం ఉండబట్టి నన్ను గౌరవిస్తున్నాడు అనే పదం ఆ మనిషికి తెలిసిపోతుంది. అలా ఉండకూడదు. నాతో అవసరం లేకుండా అవతల మనిషి గౌరవించాలనేది స్త్రీ యొక్క లక్షణం. అది పోతుంది, ఆ మూలం పోతుంది. స్త్రీకున్న మూలం ఏంటంటే, స్త్రీ అనే మనిషి అంత ఎనర్జీ ఉంటుందంటే ఈ ప్రకృతిలో మీకు తెలియదు. కానీ ఒక స్త్రీకి ఎంత శక్తి ఉంటుందంటే ఎదుటి మనిషిని, అంటే ఆడవాళ్ళు కాదు కానీ మగవాళ్ళని ఎదుటి మనిషిని చూసినప్పుడు బాగా తెలివికల్ల అమ్మాయి అయితే 6 minutesలో ఆ మనిషి యొక్క తత్వాన్ని, ఆ మనిషి యొక్క క్వాలిటీని గమనించగలదంట. ఓకే, వెంటనే అర్థమైపోద్ది. ఎంత స్కాన్ అయిపోద్ది అంటే వాళ్ళకున్న ఆ యొక్క వైబ్రేషన్స్, భావతరంగాలు అనేది వెంటనే వాళ్ళకి టచ్ అవుతాయి.
నన్ను ఏ విధంగా చూస్తున్నాడు, ఎందుకు చూస్తున్నాడు, ఏ రకంగా చూస్తున్నాడు 6 సెకండ్స్లో చెప్పేయగలదు. ఓకే. కొంచెం తెలివి తక్కువగా ఉండి పరిశీలించలేని వ్యక్తి అయితే 10 సెకండ్స్ కానీ చెప్పేయగలదు. ఓకే. అర్థమైపోతుంది, అది ఒక స్కాన్ అయిపోతూ ఉంటుంటుంది. అది ప్రకృతిలో ఉన్న రహస్యం అది. అంటే స్త్రీలకి పురుషులకి ఉన్న అవినాభ సంబంధం అనేది, లింక్ అనేది ఎలాంటిదంటే ఈజీగా అటాచ్ అవుతూ ఉంటుంది. అందుకని వాళ్ళు అన్నీ చెప్పగలరు. వాళ్ళు జెంట్స్ కూడా, మగవాళ్ళు ఏం చేస్తారంటే అపార్థం చేసుకుంటారు ఎక్కువగా. అవును. వీళ్ళు చేసుకునేది అంతా కూడా ఎలా ఉంటుందంటే అక్కడ ఉండే విషయం తక్కువగా ఉంటుంది, వీళ్ళు అపార్థం చేసుకునేది ఎక్కువగా ఉంటుంది. దానివల్ల అనర్థాలు జరుగుతూ ఉంటుంటాయి. ఓకే. అది అంటే అసలు అందం అంటేనే స్త్రీ అంత ఉంటుంది. దాన్ని వీళ్ళు గమనించట్లేదు. నేను చెప్పేది ఏంటంటే, ఇందాక కూడా ఎందుకు చెప్తున్నానంటే, అసలు విషయం వదిలిపెట్టేసి స్త్రీని పొగట్టం ఒకటి. మీరు పొగిడారండి, ఒక స్త్రీని ఒక వ్యక్తి బాగా పొగిడాడు, కొద్ది రోజులు పొగడలేదు, అప్పుడు పరిస్థితి ఏంటి చెప్పండి? ఖచ్చితంగా తేడాలు వస్తాయి కదా. ఇప్పుడు భార్యాభర్తలు ఉన్నారు, భార్యకు అర్థం అవుతుంది అతను పొగుడుతున్నాడని తెలుసు, కానీ పొగడాలని కోరుకుంటారు వాళ్ళు. ఓకే. అక్కడ వస్తుంది ఆ పొగడటం తీసి పక్కన పెట్టేసేయండి. మీరు ఆరాధించడం అనేది ఇంపార్టెంట్. అవసరం కోసం పొగట్టం అనేది ఉండకూడదు. ఆరాధించడం అనేది ఎప్పుడైతే ఉందో ఆ రిలేషన్స్ ఉంటుంది. గొడవలు అయ్యి ఒకవేళ ఇద్దరు ఎక్కడి నుంచి వెళ్ళిపోయినా కానీ ఆ స్త్రీ ఎప్పుడైతే ఆరాధించబడుతుందో ఒప్పుకోదు వెళ్ళిపోవటానికి. లోపల ఇన్నర్ క్యారెక్టర్ బెల్లు కొడతా ఉంటుంటుంది. తప్పు చేస్తున్నావు నువ్వు, నిన్ను నీ ఆత్మ బంధువు అతను అని చెప్పేసి ఆమెను ప్రశ్నిస్తూ ఉంటుంది. అందుకని చాలామందికి గొడవలు అవుతున్నా కానీ అలా సర్దుకుపోతారు కానీ విడిపోరు. ఎందుకంటే గొడవలు కూడా మనిషి దగ్గర కావటానికి, అంటే ఆరోగ్యకరమైన గొడవల వరకు ఇబ్బంది లేదు. దాంట్లో మూడో మనిషి ప్రవేశిస్తే, ఎక్కడైతే ఒక రిలేషన్లో మూడో మనిషి ప్రవేశించారో అప్పుడు ఇబ్బందులు వస్తాయి. ఆ మూడో మనిషి కూడా ఎవరై ఉంటే ఇబ్బందులు వస్తాయంటే, ఇప్పుడు లేడీ అయితేనేమో వాళ్ళ తల్లిదండ్రుల నుంచి, జంట అయితే వీళ్ళ తల్లిదండ్రుల నుంచి, తల్లిదండ్రుల కంటే కూడా తల్లి నుంచి వస్తాయి ఎక్కువగా. మనకు స్త్రీయే శత్రువు అని చెప్పేసి అక్కడి నుంచే గొడవలు వస్తాయి భార్యాభర్తల మధ్య రిలేషన్స్లో. వీటి నుంచి బయటపడాలంటే ముందు మీ యొక్క బంధానికి ఏ విలువ ఇస్తావు, ఏ పేరు పెడతావు అనేది నేను గమనించుకోవాలి. భార్యాభర్తల బంధం ఓకే, ఇంతకు మించి మీ ఇద్దరు రిలేషన్స్లో దానికి ఏం పేరు పెడతావు? ఆకర్షణ, లేదా గౌరవమా, లేదా ఆరాధన, ఏ పేరు పెడతావు అనేది నీకు తెలియాలి. నువ్వు తెలియాలంటే నేను ప్రశ్నించుకోవాలి. అంత అవసరం ఉండదు. గబగబా మాట్లాడుకుంటారు, గొడవ పడతారు, వీళ్ళు వెళ్ళిపోతారు. మళ్ళీ సాయంత్రం కల్లా ఎక్కడైతే ఆరాధింపబడుతున్నారో వాళ్ళు ఏమనుకుంటున్నారంటే, అనవసరం నేను అన్నానే, తిట్టాను, గొడవ పడ్డాము, ఇప్పుడు ఎలా ఉంటున్నాడో బయటికి వెళ్తే. ఈగో తగ్గిన తర్వాత మళ్ళీ ఫోన్ చేసి మాట్లాడతారు. ఈగో తగ్గకపోతే అవతల మనిషి ఈగోని తగ్గించుకొని కనుక ఎదురుకు వస్తే వీళ్ళు ఈగో సాటిస్ఫై అయితే అప్పుడు ఫ్రీ అయిపోతారు. బ్యాలెన్స్ అవుతుంది. అది కంప్లైంట్. అది నేను చెప్పింది మీకు, కంప్లైంట్ అనేది నో కంప్లైంట్ ఉండకూడదు. ప్లస్ ఎక్స్పెక్టేషన్స్, మీ దగ్గర నుంచి నేను ఏదో ఎక్స్పెక్టేషన్ చేయకూడదు. అంటే భార్యాభర్తలు అన్నప్పుడు ఖచ్చితంగా ఎక్స్పెక్టేషన్స్, కంప్లైంట్స్ ఉంటుంటాయి కదండి జనరల్గా. అదే నేను చెప్తుంది. వీటికి ఇంకొక పదం పెట్టి చెప్పాను మీకు ఇందాక, స్థితప్రజ్ఞత అని చెప్పేసి. అలా మెదలకుండా ఉన్నా కానీ భార్యాభర్తల మధ్య, భార్య ఎన్ని అంటున్నా కానీ భర్త మెదలకుండా ఉన్నాడు అనుకోండి, ఇంకా ఎక్కువ అయిపోతుంది. అక్కడ అవతల మనిషి స్పందించకపోతే ఇంకా గొడవ ఎక్కువ పెంచడానికి మీకు సాటిస్ఫై అవ్వదు. ఎక్కువ మాట్లాడినా గొడవే పెద్దదవుతుంది. నేను అనాలి, మళ్ళీ దాన్ని నాకు సాటిస్ఫై అయ్యేటట్టుగా సమాధానం రావాలి, అప్పుడు సాటిస్ఫై అవుతారు వాళ్ళు. ఓకే. అది కూడా ప్రాబ్లమే మీరు అన్నట్టు కూడా. స్థితప్రజ్ఞుల పక్కన మామూలు మనిషి ఉండాలన్నా ప్రాబ్లమే. కాకపోతే ఇద్దరు ఆ బంధాన్ని అనేది ఒక సమతుల్యంగా ఒక జీవన విధానాన్ని ఏర్పాటు చేసుకొని కూర్చొని మాట్లాడుకొని అండర్స్టాండింగ్. సైకాలజిస్ట్ చాలామంది కూడా ఏం చెప్తారంటే, మీ ప్రాబ్లంను కూర్చొని మీరిద్దరే ముందు మాట్లాడుకోండి అని చెప్తారు. మాట్లాడుకుంటున్నప్పుడు ఏమవుతుందంటే, ఇదిగో తెలివి కల్లోడు కావాలి. ఇక్కడ ఎవరో ఒకరు తెలివి కల్లోడు కావాలి. ఎందుకంటే మనిషి ఎప్పుడు కూడా పూర్తి నిజాలు చెప్పినా చాలా కష్టం. కొద్దిగా అబద్ధాలు కూడా చెప్తుండాలి.
ఓ ఆ రంగు పెయింట్ అనమాట. మనం ఇల్లు కట్టుకుంటాము ఒరిజినల్గా మనకి లోపల ఏముంది, ఇటుక కట్టుబడా లేకపోతే రాయి కట్టుబడా లేకపోతే సిమెంట్ కట్టుబడా మనకు తెలియదు. కానీ పెయింట్ వేసి దానికి ప్లాస్టింగ్ చేసిన తర్వాత పెయింట్ వేస్తే ఆ పెయింట్ అనేది ఇంపార్టెంట్. కానీ మోసం చేస్తున్నట్టు మోసం చేసేదే, మోసం కాదు అక్కడ, మోసం కాదు. అబద్ధం అంటే అది ఇబ్బంది లేని అబద్ధం ఉండాలి. ఓకే. నువ్వు ఎక్కడెక్కడ తిరిగి వచ్చి మోసం అట్లా కాదు అక్కడ. మనం ఒక నిజం చెప్పటం వల్ల ఇద్దరి మధ్య గొడవ వస్తాయి అనుకుంటున్నప్పుడు మోసం చేసేది కాదు, దాన్ని అలా పక్కన పడేయటం బెస్ట్. చెప్పకుండా ఉండడం బెటర్. అంతే. ఓకే. అంటే రిలేషన్స్ బలంగా ఉండాలంటే భార్యాభర్తలనే కాదండి, ఏ రిలేషన్ అయినా సరే ఈ నేను చెప్పిన ఏ అయితే 3 ఉన్నాయో వీటిని నో కంప్లైంట్, నో కంపారిజన్, మరిపోతే మనకి ఎక్స్పెక్టేషన్స్, ఇంకొకటి ఏంటంటే కమిట్మెంట్ కూడా డేంజర్. అసలు కమిట్మెంట్ ఇచ్చామంటే నిన్ను నువ్వు కోల్పోతున్నట్లు లెక్కే. అవును. కానీ కొన్ని విషయాల్లో ఈ పదాలు తప్పదు, కమిట్మెంట్ అనేది ఇంపార్టెంట్. అది ముందు కంప్లైంట్ ఒకటి, ఎక్స్పెక్టేషన్స్ 2 లేకపోతే హ్యాపీ అండి. ఏ మనిషి అయినా సరే అంతకు మించి కోటేశ్వరుడు ఈ ప్రపంచంలో ఎవరు లేరు. అది అయితే మీరు ఇందాక తల్లిదండ్రుల వల్ల, ముఖ్యంగా తల్లి వల్ల అన్నారు కదా, నాకు ఒకటి ఏంటంటే అడగాలనిపించింది. చాలా వరకు భార్యాభర్తల మధ్య పేరెంట్స్ని వాళ్ళ దగ్గర ఉంచుకోవటము, వద్దు బయట ఉంచటము, ఈ టాపిక్ మీద ఎక్కువ గొడవలు వస్తుంటాయి కదండి. చాలా జరుగుతాయి. మరి అప్పుడు అసలు ఏంటండి దానికి పరిష్కారం ఏంటి? ఇప్పుడు వీళ్ళిద్దరూ విడిపోవాలి అంటే కిడ్స్, ఫ్యామిలీ, వాళ్ళని వద్దు అని చెప్పలేరు, ఇటు ఇది బ్యాలెన్స్ చేయలేరు. అప్పుడు అసలు వాళ్ళ పరిస్థితి ఏంటండి? ఎలా డెసిషన్ తీసుకోవాలంటారు? అది ఒక రకమైన కామెడీ ట్రాజడీ. అది ట్రాజడీ, బోత్ కామెడీ ట్రాజడీ. సామెతలు ఎన్ని ఉంటాయి మీరు చూసారా? మీరు భార్యాభర్త మధ్య విషయం వచ్చరికి మీరు ఎవరి పక్కన, భార్య పక్కన, మీ తల్లి పక్కన అంటే నేను గోడ పక్కన అంటాడు. అతను తెలివి కల్లా కామెడీ చెప్తుంది, కామెడీ ట్రాజడీ. అది ఒక రకమైన విరహ వేదన. అది అది అనుభవిస్తేనే అదొక అనుభూతి. అది అంటే కొంతవరకు పర్వాలేదు, విడిపోయేంత వరకు చాలా మంది, నాకు చాలా కంప్లైంట్స్ ఉన్నాయి ఇలాంటివన్నీ కూడా. కేవలం విడిపోవటానికి కారణం తల్లిదండ్రుల దగ్గర ఉంచుకోవటం వల్ల. ఇప్పుడు పూర్వ రోజులు పర్వాలేదు, ఇప్పుడు ఏంటంటే ఎక్కడికక్కడ మ్యారేజ్ అయిన తర్వాత ముందే మాట్లాడుకుంటారు. మ్యారేజ్ అప్పుడే తల్లిదండ్రులు ఎవరు ఉంటారు కదా, ఓన్లీ మీరిద్దరే కదా, ఉన్నా అదే ఊళ్ళో ఉన్నా అదే ఇంట్లో ఉంటున్నా కానీ తీసుకెళ్ళి ఇంకొక ఇల్లు, కొత్త ఇల్లు లేదా రెంట్ ఇల్లు పెట్టుకొని అక్కడ సపరేట్గా ఉంటారు. అదన్నీ తప్పదే. ఈ ఫ్యామిలీ కావాలనుకుంటే వాళ్ళని పక్కన పెట్టేయాలి. అయితే అంతే అంటారా? బ్యాలెన్స్ చేసుకోగలగాలి, ఒప్పించగలగాలి. ఎవరిని అది తెలివితేటల మీద ఆధారపడుద్దండి. మనిషి తెలివిగా, ఇప్పుడు మనిషి జీవితం ఎలాంటి చెప్పమంటారా? సర్కస్ మీద తీగ లాంటిది. సర్కస్ చూశారు కదా మీరు? తీగ మీద ఇక్కడి నుంచి అవతలకి కర్ర పట్టుకొని ఆ పక్క ఈ పక్క పట్టుకొని వెళ్ళిపోతూ ఉంటుంటాడు. పడితే ఇటు పడ్డా దెబ్బ తగులుతుంది, ఇటు పడ్డా దెబ్బ తగులుతుంది. కాబట్టి మనిషి ఎప్పుడు నిరంతరం ఎలా తీగ మీద నడుస్తూ ఉండాల్సిందే. అలా నడవకుండా అలా ఉండాలంటే, అలా దాంతో పని లేకుండా ఉండాలంటే స్థితప్రజ్ఞత కావాలంటే కొన్ని త్యజించాల్సి వస్తుంది. కొన్ని భౌతిక విషయాలను కూడా కొంచెం దూరం చేసుకోవాల్సి వస్తుంది. అదొక జీవితం మళ్ళీ. అది. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ.